హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక అన్నవరంలో వ్రతం కంప్లీట్ చేసుకొని సింహాచలం బయలుదేరాం. సింహాచలం విశాఖపట్నానికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఇక్కడ స్వామివారు వరాహ రూపము మరియు నరసింహ రూపము కలయికతో ఉంటారు. అందుకే ఇక్కడ స్వామివారిని వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు అంటారు. అలాగే స్వామికి ఇంకో పేరు కూడా ఉంది, అదే సింహాచల అప్పన్న అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు స్వామివారు సంవత్సరంలో 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా రోజులలో చందనంతో కప్పబడి ఉంటుంది. స్వామివారి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజున ఉంటుంది. అలాగే అరుణాచలంలో శ్రీశైలంలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ ఉంటుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మేము ఆలయం చేరుకున్నాము. ఇక్కడ ఉచిత దర్శనం ఉంటుంది, అలాగే టికెట్ కూడా తీసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము. ఇక లంచ్ టైం అయిందని భోజనం చేసి గుడి దగ్గరికి బయలుదేరాము. ఈ టెంపుల్కి మెట్ల మార్గము ఉంది, అలాగే రోడ్డు మార్గం కూడా ఉంది. మెట్లు ఎక్కుతూ కూడా రావచ్చు. మొత్తం మెట్లు 1000 ఉంటాయంట. అలా వెళ్తూ ఉంటే అక్కడ బొట్లు పెట్టి ఆయన కనబడితే అందరం వెళ్ళి బొట్లు పెట్టించుకున్నాం. అలా ఒక్కొక్కరుగా అందరూ పెట్టుకొని ఇక గుడికి బయలుదేరాము. అలా బొట్లు పెట్టుకొని మొబైల్స్ లాకర్లో పెట్టేసి క్యూ లైన్లోకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు బ్రేక్ టైము 1/2 అవర్ వెయిట్ చేయాలి అని చెప్పారు. ఇంకేముంది, అక్కడే కూర్చున్నాం. అక్కడ అందరు వీడియోస్, రీల్స్, ఫొటోస్ దిగుతూ ఉంటే మేము వాళ్ళని టైంని చూస్తూ అక్కడే కూర్చున్నాం. ఇక మా వాళ్ళు ఖాళీగా ఉంటారా, పక్కనే ఐస్ క్రీమ్ ఉంటే అది కూడా కడుపులో వేసేసారు. ఇక ఆలోపు టైం అయిపోయింది. ఇంకా దర్శనానికి బయలుదేరిపోయాం. ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని దగ్గర నుండి చూసిన తర్వాత అంతసేపు వెయిట్ చేసింది మొత్తం మర్చిపోయాం. అంత దగ్గర నుండి చూసాం ఆ స్వామివారిని. అలా దర్శనం అయిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.